దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంట్ స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1984 నుంచి 1999 వరకు 6 సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుంచి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు విజయం సాధించారు. 4 దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం అధీనంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ ఇక్కడి నుంచి నిలబెట్టిన అభ్యర్థి కొంపెల్లి మాధవీలత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. హిందుత్వ ప్రచారంలో గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా ప్రచారంలో అనూహ్యంగా ముందుకు వచ్చిన మాధవీలత తెలంగాణ బీజేపీ నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో టికెట్ సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతల మాధవీలత మీద గుర్రుగా ఉన్న నేరుగా మోడీ కార్యాలయం నుంచి మాధవీలత ప్రచార కార్యక్రమాలు, అందులో పాల్గొంటున్న నేతల గురించి ఆరా తీస్తున్న నేపథ్యంలో కిక్కురుమనకుండా ఆమె నేతల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. 13 రోజుల క్రితం ఇండియా టీవీ ఆప్కి అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొన్నది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునివ్వడంతో మాధవీలత పేరు మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి 3.6 మిలియన్ వీక్షకులు రావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎంఐఎంను కట్టడి చేయడం అంత తేలిక కాదు. ఓవైసీని ఢీకొట్టే స్థానంలో ఉన్నందునే మాధవీలతకు బీజేపీ పెద్దలు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ స్థానం గెలవాలన్న బీజేపీ పెద్దల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.